వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ, ఏపీ ఐసెట్ 2026 ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులలో అడ్మిషన్ కొరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్లైన్ టెస్ట్ కొరకు ఓసీ అభ్యర్థులు 750 రూపాయలు చెల్లించాలి, బీసీ అభ్యర్థులు 700 రూపాయలు చెల్లించాలి, ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులు 650 రూపాయలు ఫీజు చెల్లించాలి. నోటిఫికేషన్ విడుదల తేదీ 4/2/2026గా ప్రకటించారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 5/2/2026 నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ లేట్ ఫీజు లేకుండా చివరి తేదీ 2/3/2026గా తెలిపారు. 10,000 రూపాయల లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయుటకు దరఖాస్తు చేయుటకు 3/3/2026 నుండి 7/3/2026గా ప్రకటించారు. 2,000 రూపాయల లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయుటకు 8/3/2026 నుండి 12/3/2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 4,000 రూపాయల లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయుటకు 13/3/2026 నుండి 17/3/2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 10,000 రూపాయల లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయుటకు 18/3/2026 నుండి 21/3/2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్లో తప్పులు సవరించుటకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చే తేదీ 23/3/2026న ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. వెబ్సైట్ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయ తేదీ 15/4/2026న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీ 2/5/2026న ఏపీ ఐసెట్ పరీక్ష జరుగుతుంది. పరీక్షా సమయం ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, మరలా మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 వరకు పరీక్ష జరుగుతుంది. ప్రిలిమినరీ కీ విడుదల 5/5/2026 5 గంటలకు విడుదలవుతుంది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణ చివరి తేదీ 7/5/2026 5 గంటల వరకు ఉంటుంది. రిజల్ట్స్ మరియు ర్యాంక్ విడుదల 16/5/2026న రిజల్ట్స్ విడుదలవుతాయి. ఏపీ ఐసెట్ 2026 అర్హతలు 10+2+3 లేదా 4 ప్యాటర్న్లో అభ్యర్థులు చదివి ఉండాలి. అనగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు అభ్యర్థులు చదివి ఉండాలి. వారు మాత్రం అర్హులుగా ప్రకటించారు. దూర విద్యా విధానంలో చదివిన వారు కూడా అర్హులుగా ప్రకటించారు. ఎంబీఏ అడ్మిషన్ల కొరకు 3 లేదా 4 సంవత్సరాల వ్యవధి గల డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎంసీఏ అడ్మిషన్ల కొరకు 3 లేదా 4 సంవత్సరాల వ్యవధి గల డిగ్రీ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టు కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లెవెల్లో కనీసం మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి. 3 సంవత్సరాల డిగ్రీ సింగిల్ సిట్టింగ్లో పాస్ అయిన అభ్యర్థులు ఎంబీఏ ఎంసీఏ టెస్టుకు అర్హులు కాదు, అనర్హులుగా ప్రకటించారని గమనించగలరు అభ్యర్థులు. ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2026కు అప్లై చేయు విధానం. సంబంధిత వెబ్సైట్ నుండి ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేయనప్పుడు 5 సెంటర్లు మీరు ఎంచుకోవాలి. ఏపీ ఐసెట్ 2026 అబ్జెక్టివ్ విధానంలో, అనగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో ఒకటి మాత్రమే సరైన జవాబును గుర్తించాలి. ఎటువంటి నెగిటివ్ మార్కులు లేవు. పరీక్ష నమూనా పరిశీలిస్తే మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ 20 ప్రశ్నలు, ప్రాబ్లం సాల్వింగ్లో 55 ప్రశ్నలు, మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ బిలో కమ్యూనికేషన్ ఎబిలిటీలో వొకాబులరీ 15 ప్రశ్నలు, ఫంక్షనల్ గ్రామర్ 20 ప్రశ్నలు, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ 15 ప్రశ్నలు, రీడింగ్ కాంప్రహెన్షన్ 20 ప్రశ్నలు, మొత్తం 70 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ సిలో మ్యాథమెటికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు, 2 ఆల్జీబ్రికల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు, స్టాటికల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు. ఈ సెక్షన్లో మొత్తం 55 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. 150 నిమిషాల కాల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం ద్వారా ఈ విషయాలు తెలియని వారికి తెలియజేసి ఒకరికి సహాయపడినట్టు ఉంటుంది. మరిన్ని వివరాలు టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వబడ్డాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి
ఈ వీడియోపై మీ కామెంట్ తెలియజేయండి మర్చిపోకండి. మీరు వీడియోను లైక్ చేసి కామెంట్ చేయడం మాకెంతో ప్రోత్సాహకరం. మరిన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.